మన సనాతన ధర్మంలో పురుష దేవతలు, స్త్రీ దేవతలు అని ఉంటారు మనకు. నిజంగా వాళ్ళందరూ స్త్రీలాగా, పురుషుల్లాగా ఉంటారని అనుకుంటున్నారా చాలామంది? ఇది చాలా తప్పు. అంటే మనము పురుష, స్త్రీ అనగానే మన శరీరంలాగే వాళ్ళ శరీరం కూడా ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ మనలాంటి శరీరాలు కావు అవి. అంటే శారీరకంగా ఆ శరీర ధర్మాన్ని బట్టి ఇది పురుష, స్త్రీ అని మనం చూస్తాం కానీ అది అలా ఉండదు. ఎందుకంటే నిజంగా అలాగే ఉండే పని అయితే మరి వాళ్ళకి సంతానం ఉండాలి కదా. మరి దేవతలకు సంతానం ఎక్కడైనా ఉందా? ఎవరికి సంతానం లేదు కదా. మరి ఎందుకు రావట్లేదు? కాబట్టి నిజంగా మనం చూసే పురుష, స్త్రీ రూపాలు దాని అర్థం అది కాదు. వాళ్ళందరూ కూడా శక్తి స్వరూపం, తేజ రూపాలు. మనలాంటి ఫిజికల్ బాడీనే వాళ్ళకు ఉండదు. మరి ఈ దేవి దేవతల రూపాలకి ఈ దేవి అని, దేవత అని పురుష, స్త్రీ రూపాలు ఎందుకు ఇచ్చారు అంటే అది నేచర్లో ఉంది. ఆ ఉన్నదే ఋషులు మనకు అందించారంటే అసత్యాన్ని అందించలేదు. మనం నిజంగా అమ్మవారిని స్త్రీ స్వరూపంగా మాతృభావంతో ఆరాధించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ దాని వెనకాలన్నటువంటి శాస్త్రాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు స్త్రీ, పురుష, మేల్, ఫిమేల్ అనే పదాల పక్కన పెట్టి మస్కులైన్, ఫెమినైన్ అంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. అటువంటి పదం వాడాలి అక్కడ. మస్కులైను, ఫెమినైన్ ఈ రెండు ఉన్నాయి. అంటే సృష్టి ప్రారంభంలో, అసలు సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నది పరబ్రహ్మ. ఆ స్థితిని పరబ్రహ్మ అంటాం కదా. దానికి మస్కులైను, ఫెమినైను, మేల్, ఫిమేల్ ఏ లక్షణం లేదు. మనకు శాస్త్రాలు స్పష్టంగా చెప్పారు. పరబ్రహ్మకు లింగభేదం ఉండదు. అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు. కాబట్టి నువ్వు నారాయణుడుగా, శివుడుగా, అమ్మవారిగా పరబ్రహ్మని ఏ రూపం చూసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాస్తవానికి అది పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మము సృష్టి చేయాలనే సంకల్పం, మహాసంకల్పం చేసిందో అక్కడ రెండు అవసరం వచ్చింది. ఒకటి ఏంటంటే స్టెబిలైజేషన్కి, ట్రాన్స్ఫర్మేషను, ఫ్లో, వ్యాపకము, వీటికి సంబంధించినటువంటి మూమెంట్. అంటే ఈ మూమెంట్ అనేది లేకుండా మనకు క్రియేషన్ స్టార్ట్ అవ్వదు. ఏ క్రియేషన్ కూడా మూమెంట్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. కాబట్టి ఈ పరబ్రహ్మ రెండుగా విడిపోయింది. అది మీరు శివ శక్తి అనండి, శివ విష్ణు అనండి, లక్ష్మీనారాయణ అనండి, అది మన ఇష్టమే, ఇబ్బంది ఏమీ లేదు. రెండుగా మారింది. వాస్తవం శివ విష్ణు అనుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. శివతత్వం అలాగే ఉంటుంది. శివుడికి స్థానం అని పేరు. స్థానం అంటే కదలకుండా స్థిరంగా ఉండేవాడు దాని అర్థం. విష్ణువు అంటే వ్యాపించేవాడు దాని అర్థం. ఆ ఎనర్జీ, ఫ్లో, ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కూడా విష్ణుతత్వం. శివతత్వం అంటే స్టెబిలిటీ. అంటే మస్కులైన్ ఎనర్జీ ఏమిటంటే స్టెబిలైజేషను, యాక్షను, ఇవన్నీ కూడా ఒక గోలు, ఇవన్నీ కూడా మస్కులైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏమిటంటే ఒక లవ్, అఫెక్షను, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం, మార్పు, ఇటువంటివన్నీ కూడా పరిణామాలు, ఇవన్నీ కూడా ఫెమినైన్ ఎనర్జీ. మన శరీరంలో కూడా ఈ రెండు ఉంటాయి. మన మేల్ బాడీలో కూడా మస్కులైన్ ఎనర్జీ ఉంటుంది, ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మేల్ బాడీలో ఫెమినైన్ ఎనర్జీ ఉంది కాబట్టి మనకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మగవాళ్ళకు ఉన్నాయి. అంటే ఆడవాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు, లక్ష్యాలు ఉన్నాయి, పని చేస్తున్నారు, చేయాలనిపిస్తుంది, ఆ ఎనర్జీ ఉంది అంటే దాని అంటే వాళ్ళలో మస్కులైన్ ఎనర్జీ ఉంది. అంతేకాని ఇవన్నీ చేసేవాడు పురుషుడు, ఫీలింగ్స్ ఉన్నది స్త్రీ అని కాదు. మనకు థాట్స్, ఫీలింగ్స్ ఉన్నాయి. థాట్ అనేది మస్కులైన్ ఎనర్జీ, ఫీలింగ్ వచ్చేసి ఫెమినైన్ ఎనర్జీ. కాబట్టి ప్రతి ఎలిమెంట్లో కూడా మస్కులైన్, ఫెమినైన్ ఉంటుంది. ఇది ఈ యూనివర్స్ మొత్తం కూడా డ్యూయాలిటీతోనే ఉంటుంది, ద్వంద్వాలతోనే ఉంటుంది. ఇప్పుడు చలి, వేడి, ఇలాగ మంచి, చెడు, రాత్రి, పగలు, ఈ విధంగా మొత్తం డ్యూయాలిటీ. ఈ డ్యూయాలిటీ కావాలా కాబట్టి విశ్వం డ్యూయాలిటీ వల్లే అవుతుంది. ఒక యూనిటీ, ఒకే ఏకత్వం ఉన్న చోట విశ్వం సృష్టింపబడడం అవ్వదు, సాధ్యం కాదు. కాబట్టి విశ్వం తయారవ్వాలంటేనే మనకు డ్యూయాలిటీ కావాలి. ఈ డ్యూయాలిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూసారా, ప్లస్ మైనస్ లేకుండా ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవ్వదు. ఒక బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంటేనే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఎలిమెంట్లోనూ, ప్రతి కణంలోనూ కూడా మనకి ఈ మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ ఉండి తీరవలసిందే. మీకు ఏ ఎనర్జీ అన్నా తీసుకోండి, బుద్ధిశక్తిలో మళ్ళీ మస్కులైన్, ఫెమినైన్ రెండు ఉండాల్సిందే. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ప్రతిదీ, ఇప్పుడు మనము క్వాంటమ్ లెవెల్లో అంటే చిన్న అణువు, పరమాణువు స్థాయిలోకి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, ఇటు ప్రోటాన్, న్యూట్రాను తిరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా మస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీ ఉండబట్టే ఆ కణం కూడా దానికి రూపం ఉంది. కాబట్టి ఈ మస్కులైన్, ఫెమినైన్ రెండు కలిసే ఈ యూనివర్స్ మొత్తం వ్యాపించింది. కాబట్టి అది దాని అర్థం. ఇప్పుడు సరే, మన పురాణాల్లో మనకేం చెప్పారంటే
కొన్ని దేవతలను స్త్రీ దేవతలుగా, కొన్ని పురుష దేవతలుగా చెప్పారు కదా. ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా చెప్తున్నటువంటి విషయాలే. చూడండి, మీకు పురాణం చూసినట్టయితే విష్ణువు ఉన్నాడు. విష్ణువు యొక్క ఫెమినైన్ ఎనర్జీ వైష్ణవి అని పేరు పెట్టారు. అంటే ప్రతి శక్తికి ఇందాక చెప్పాం కదా, ఇటు ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. మస్కులైన్ ఎనర్జీ బేసిక్గా ఒక స్టెబిలైజేషను, ఇది స్థిరత్వం. ఫెమినైన్ ఎనర్జీ వ్యాపకము, ట్రాన్స్ఫర్మేషను, ఫ్లో అనేది అర్థం. ప్రతి ఎనర్జీలో ఈ 2 లక్షణాలు ఉండాల్సిందే. ఈ 2 లేకుండా అది ఉండడానికి అవకాశమే లేదు. అంటే ఉదాహరణకు ఒక వస్తువు యొక్క తత్వం, గుణం అనండి. ప్రతిదానికి ఒక గుణం ఉంటుంది. ఆ గుణము ఫెమినైన్ ఎనర్జీ. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్కు ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో తడిపే గుణము, ఆ తడిపే గుణము ఫెమినైన్ ఎనర్జీ. ఆ వాటర్ అలా ఉండడం అనేది మస్కులైన్ ఎనర్జీ. అగ్ని ఉంది, దీపం ఉంది, దీపం వెలగడము అనేది మస్కులైన్ ఎనర్జీ అయితే ఆ కాంతి, వ్యాపించే కాంతి ఫెమినైన్ ఎనర్జీ. కాబట్టి చూడండి, ఇప్పుడు కాంతి లేకుండా దీపం ఉండే అవకాశం ఉంటుందా? దీపం ఉండి కాంతి లేని పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఈ లెక్కన చూసుకున్నప్పుడు ప్రతి వాటిలోనూ, మనలో ప్రతి జంతువులు, ప్రతి జడ పదార్థంలో కూడా మస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉండి తీరవలసిందే. మన ఋషులు ఏం చేశారంటే అటువంటి ఫెమినైన్ ఎనర్జీలన్నీ పక్కన పెట్టి అది స్త్రీ దేవతా స్వరూపాలుగా చెప్పారు. మనకు అదే విధంగా ఆరాధించమని చెప్పారు. అది సరైన పద్ధతే. మనం ఆ విధంగా ఆరాధించినప్పుడు ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి నరసింహుడు ఉన్నాడు, అతని యొక్క ఫెమినైన్ ఎనర్జీ నారసింహి. ఇంద్రుడు ఇంద్రాణి, శర్వాణి. ఈ విధంగా ప్రతి దేవతకి కుమార, కౌమారి, వరాహ, వారాహి, ప్రతి దేవతకి మస్కులైన్ ఎనర్జీ ఉంది. చూసారా? అంటే ఎంత సైంటిఫిక్గా మన ఋషులు మనకు అందించారు. మనకి ఇవన్నీ తెలియకపోయినా పర్లా, మీరు వారాహి దేవని లేకుంటే వరాహస్వామిని ఆరాధిస్తూ ఉంటే ఆ స్తోత్రాలతో మీకు కావాల్సినటువంటి ఎనర్జీ మనకు అందుతుంది.